5 సంవత్సరాల క్రితము అనిత మరియు సునీత వయసుల మొత్తము 42 సంవత్సరాలు. సునీత కంటే అనిత 4 సంవత్సరాలు పెద్దది. అయినా అనిత మరియు సునీతల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి ఎంత అని ఇచ్చాడు. అయితే మనకు సునీత వయసు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాము. సునీత కంటే అనిత 4 ఇయర్స్ పెద్దది కాబట్టి x+4 అనుకుందాము. అయితే 5 సంవత్సరాల క్రితము వీరిద్దరి వయసుల మొత్తం ఎంతనంట? 42 ఇయర్స్. ఎంతనండి? 42 ఇయర్స్. ఎంత అవుతుంది సింప్లిఫై చేస్తే? x 2x, ఈ 4 అతనికొతే 38 అవుతుంది. ఈ 4 అంటే ఈ 4కు 42 డిఫరెంట్ ఎంత అంటే 38. 2 ఎక్కం 2 19. ఇక్కడ సునీత వయసు 19 సంవత్సరాలు మరియు 19 + 4 అనిత వయసు ఎంత అంటే 23 ఇయర్స్. ఎప్పుడు 5 ఇయర్స్ బిలో. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? అనిత నిష్పత్తి సునీత ఎంత అడుగుతున్నాడు. ఎప్పుడు ఇది? ప్రజెంట్ అంటే ప్రజెంట్ అనమాట. ఇక్కడ ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నా వయసు 5 సంవత్సరాల క్రితం 19 ఏళ్ళు. అంటే ఇప్పుడు ఎంత అంటున్నా అంటే 5 సంవత్సరాల క్రితం 19 అయినప్పుడు ప్రజెంట్గా నేను 5 ఏళ్ళు పెరిగాను కదా, ఎంత అవుతుంది? 23 అవుతుంది. అంటే మనకేమడిగిండు? ఫస్ట్ అనిత అడిగిండు. అప్పుడు ఏం చేయాలంటే 23 ఏం కలపాలి? +5 కలపాలి. ఎంత అవుతుంది? 28. నెక్స్ట్ 19 కూడా ఎంత కలపాలంటే 19కి +5 కలపాలి. ఎంత అవుతుంది? 24 అవుతుంది. ఇక్కడ బై 4 చేస్తే 4 ఎక్కం 4 ఏళ్ళ 4 ఎక్కం 4 ఆర్ల కావాల్సిన ఆన్సర్ ఎంత అంటే 7:6. ఇది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ లెక్క, కమ్మి రేఖా చిత్రంలో అతి పొడవైన కమ్మి యొక్క ఎత్తు దేనిని సూచిస్తుంది అంటున్నాడు. దేనిని సూచిస్తుంది అంటే బహుళకాన్ని సూచిస్తుందని గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ లెక్క, అవని ఒక గడియారాన్ని 600 రూపాయలకు కొని వికాసుకు 6.5% లాభానికి అమ్మెను. వికాసు ఆ గడియారాన్ని 15% లాభానికి అశోకుకు అమ్మినా అశోకు చెల్లించవలసిన మొత్తము పైసలు ఎంత అని ఇచ్చిండు. ఇక్కడ ఫస్ట్ మనము అవని ఎంత కమ్మిందంటరా చూడండి. అవని 600 కొన్నది. 600 కొని 6.5% అంటే ఏంది? 600కి 6.5% అంటే ఎంత? 6.5%ని 13/200 అని రాసుకోవచ్చు. కాబట్టి ఇంటూ 13/200. ఈ 2 జీరోలు క్యాన్సిల్ అవుతుంది. 2 ఎక్కం 2 ముళ్ళ 13 ముళ్ళ ఎంత? 39. 639 అంటే అవని 600 కొని 639 రూపాయలకు ఎవరికి అమ్మింది అంటే వికాసుకు అమ్మింది. వికాసుకు 639 రూపాయలకు అమ్మింది. వికాస్ ఏం చేసిందంటే ఇతను 639 రూపాయలకు కొని 15% లాభానికి ఎవరికి అమ్మిండు? అశోక్కు అమ్మిండు. ఇక్కడ ఎంత అవుతుంది చూడండి. 639 ప్లస్ ఇక్కడ ఇంటూ చేస్తే 639 ఇంటూ 15 9585 అవుతుంది. బై 100 జీరోస్ ఉన్నాయి కాబట్టి 95 అవుతుంది. 9585 ఈజ్ ఈక్వల్ టు 639 95.85 రెండు కలిపితే
734 రూపాయల 85 పైసలు. వికాసు 734 రూపాయల 85 పైసలకి ఎవరికి అమ్మిండంటే అశోక్కు అమ్మిండు. అంటే అశోక్ మొత్తం ఎన్ని పైసలు చెల్లించినట్టు అంటే 734 రూపాయల 85 పైసలు చెల్లించినట్ల. ఆన్సర్ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లెక్క, క్రింది వాటిలో ఏది త్రిభుజాన్ని ఏర్పరచదు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఒక త్రిభుజము ఏబిసి అనుకుందాము. అంటే రెండు భుజాల మొత్తం అంటే ఏబి ప్లస్ బిసి ఏం కావాలంట, రెండు భుజాల మొత్తము మూడవ భుజం కంటే ఎక్కువ. అంటే ఈ రెండు కూడితే మూడవ భుజం కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడు ఆ రకంగా ఉంటే అది త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ గమనిస్తే 7, 8, 15 అంటే ఏంది, ఈ రెండు భుజాల మొత్తము మూడో భుజం కంటే ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ 7, 9, 16 గ్రేటర్ దెన్ 8. 8 కన్నా ఈ రెండు భుజాల మొత్తం ఎక్కువ ఉంది. నెక్స్ట్ 8, 9, 17 గ్రేటర్ దెన్ 7 అంటే ఇది త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ కూడా 8 గ్రేటర్ దెన్ 8 ఈ రెండు చూసుకుంటే ఇది 16 గ్రేటర్ దెన్ 8 ఈ రెండు కూడితే 16 గ్రేటర్ దెన్ 8 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు కూడిన 16 గ్రేటర్ దెన్ 8 వస్తుంది. ఇది కూడా త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ 6, 8, 14 ఈ రెండు భుజాల మొత్తం 14 గ్రేటర్ దెన్ 10. ఈ రెండు చూస్తే 8, 10, 18 గ్రేటర్ దెన్ 6. నెక్స్ట్ ఈ రెండు చూస్తే 16 గ్రేటర్ దెన్ 8. ఇది కూడా త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ చూడండి మూడో ఆప్షన్ 3, 6, 9 గ్రేటర్ దెన్ 3. ఈ రెండు భుజాల మొత్తం మూడో భుజం కంటే ఎక్కువ ఉంది కదా. నెక్స్ట్ ఈ రెండు చూద్దాం, 6, 3, 9 గ్రేటర్ దెన్ 3. నెక్స్ట్ ఇది చూడండి 3, 3, 6 ఇక్కడ మిగిలింది సమానం అవుతుంది అంటే సమానం కారాదు కాబట్టి ఇది ఏమవుతుంది, త్రిభుజాన్ని ఏర్పరచదు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో దేని ఫలితము పూర్ణాంకం అవుతుంది అని ఇచ్చిండు. అయితే ఇచ్చిన ఆప్షన్ మనం వెరిఫికేషన్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ 15/16 -3/4. ఇక్కడ చూడండి ఆరంలో 16 ఉంది కాబట్టి ఇక్కడ మనం 4తో గుణిద్దాం, ఇక్కడ కూడా 4తో గుణిద్దాం. ఆరం ఫస్ట్ సేమ్ చేసుకుంటే ఈడ 16 అయింది, ఈడ కూడా 16 అయింది. కాసాగి ఎంత 16 అవుతుంది. ఇప్పుడు 15 మైనస్ 3 12 ఎంత అవుతుంది, 15 12 అయితే 3/16. ఇదేమైతుంది 3/16 అంటే క్యాన్సల్ కాదు కాబట్టి ఇది ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి ఇది పూర్ణాంకం కాదు. పూర్ణాంకం అంటే ఏముండాలి మనకు 0, 1, 2, 3, 4, 5 1 ఇన్ఫినిటీ అంటే మనకు 0తో పాటు సాధ్య సంఖ్యలు అన్నీ ఉండాలన్నమాట. అంటే ఈ రకంగా ఉంటే అది భిన్నం రూపంలో ఉంటే అది పూర్ణాంకం కాదు. కాబట్టి ఫస్ట్ వన్ 3/10 వచ్చింది కాబట్టి ఇది అకరణీయ సంఖ్య అవుతుంది కాబట్టి పూర్ణాంకం కాదు. నెక్స్ట్ 2/5 అన్నప్పుడు బై 1 ఈ 1 పైన పోయినా ఏమవుతుంది, ఇది కూడా 2/5 అవుతుంది. ఇది కూడా క్యాన్సల్ కాదు, ఇది కూడా ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. ఇది కూడా పూర్ణాంకం కాదు. నెక్స్ట్ మూడో ఆప్షన్ చూడండి, 11/12 అన్నాడు కాబట్టి అది ఎలానే రాస్తే 11/12 ప్లస్ 1 × 5 2 12. ఈ రెండింటి కాసాగి ఎంత అంటే 12, 11, 15 ఎంత అవుతుంది 16 అవుతుంది. 2లో 8 సార్లు అవుతుంది, 2లో 6 సార్లు అవుతుంది, 2లో 3 టైమ్స్, 2లో 4 టైమ్స్ ఏమవుతుంది 4/3. ఇది కూడా భిన్న రూపంలో వచ్చింది కాబట్టి ఇది కూడా పూర్ణాంకం కాదు. మరి నెక్స్ట్ ఆప్షన్ ఏముంది,
15/17 చూడండి, 15/17 ఇంటూ 2 పవర్ ఆఫ్ 0 ఎంత అంటే 2 పవర్ ఆఫ్ 0 ఏంటంటే 1 -1 1 - 1 ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే 15/7 ఇంటూ 0 15/7 ఇంటూ 0 అవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ 0 ఉంది. కాబట్టి 4వ ఆప్షన్ పూర్ణాంకం అవుతుంది. నెక్స్ట్ లెక్క, త్రిభుజాకార పట్టకంలో శీర్షాల సంఖ్య ఎంత, ఎన్ని అని అడిగిండు. ఇక్కడ చూడండి, ఇది త్రిభుజాకార పట్టకము. దీనికి శీర్షాల సంఖ్య 1, ఈడొక శీర్షం ఉంటుంది, ఈడొక శీర్షం ఉంటుంది, ఈడొక శీర్షం, ఈడొక శీర్షం, ఇక్కడ ఒక శీర్షం, ఈడొక శీర్షం. మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, 5, 6. అంటే త్రిభుజాకార పట్టకంలో శీర్షాల సంఖ్య ఎంత అంటే 6. నంబర్ 1 ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.